హాయ్ అండి. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. అండ్ ఈరోజు మనం 3 టిప్స్ తీసుకుందాం లాంగ్ వీడియోలో. సో, దీంట్లో మనం కొంచెం ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. దీనిలో ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం అనుకున్నది ఏంటంటే రిగార్డింగ్ బడ్జెట్ అండి. బడ్జెటింగ్‌లో మనం ద మెయిన్ బేస్ రూల్ వచ్చేసి 50, 30, 20 రూల్ ఉంటుంది. దీంట్లో మనకేంటంటే మన ఓవరాల్ ఎర్నింగ్స్‌లో నుంచి ఎప్పుడన్నా గానీ మనకి పెద్దవాళ్ళు చెప్పినట్టు కొంత అనేది ఎప్పుడైనా సేవింగ్స్‌లోకి వెళ్ళిపోవాలి. సో, 50, 30, 20 అనే బదులు నేనైతే దీన్ని 20, 30, 50 అంటాను. ఎందుకంటే ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఎప్పుడన్నా గానీ ఎర్న్ చేస్తున్న దాంట్లో నుంచి ఫస్ట్ 20% అనేది సేవింగ్స్‌లోకి షిఫ్ట్ చేసేయాలనేదే మెయిన్ పాయింట్ అండి. నేనే కాదు, ద మోస్ట్ ఫేమస్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అందరూ కూడా ఇదే చెప్తారు. ఎందుకంటే మనం మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్‌లో చేసేది సేవింగ్స్ అనుకుంటే సేవింగ్స్ ఎప్పటికి మిగలవు. అది ఎవ్వరి లైఫ్‌లో అయినా గానీ అది 99% ఎవ్వరి లైఫ్‌లో అయినా గానీ అది కుదరదు. సో, ఫస్ట్ మనం చేయగలిగేది ఏంటంటే మనకి ఇప్పుడు ఒక 50,000 జీతం వచ్చిందనుకోండి. 50,000లో నుంచి 20% అనేది పక్కకు పెట్టడం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఫస్ట్ 20% పెట్టేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి 30% మన ఫన్ అండ్ మన వాంట్స్, ఎవరికైనా ఏ మనిషికైనా కానీ వాంట్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. ఆ వాంట్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి మిగతా 30% అనేది వాడుకోవాలి. మిగతా 50% ఏదైతే ఉందో ఆ 50% అనేది మ్యాండేటరీ ఖర్చులు. ఏంటంటే నీడ్స్ అనమాట, అవసరాలు. అవి ఏంటంటే మన ఇంటి రెంట్ అయ్యి ఉండొచ్చు, కరెంట్ బిల్ అయ్యి ఉండొచ్చు, వాటర్ బిల్ అయ్యి ఉండొచ్చు, గ్రాసరీస్ అయ్యి ఉండొచ్చు, గ్యాస్ అయ్యి ఉండొచ్చు, మన బండిలో పెట్రోల్ అయ్యి ఉండొచ్చు, ఆర్ కార్లో డీజిల్ అయ్యి ఉండొచ్చు. సో, అలా ఏదైనా కానీ మ్యాండేటరీ ఖర్చులు ఉంటాయి చూడండి, అవన్నీ 50%లోనూ మేనేజ్ చేసుకోవాలి. ఈ మిగతా 30% ఏవేవైతే ఉన్నాయో మనకి ఆ అమౌంట్ని ఫన్, లైక్ సినిమాలకి వెళ్ళడానికో, రెస్టారెంట్లకి వెళ్ళడానికో, లేకపోతే ఏదైనా ట్రిప్లకి వెళ్ళడానికి డబ్బులు దాచుకుందాం అనుకుంటే ఆ అమౌంట్ని దానికి వాడుకోవాలి. ఈ 20% సేవింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్, మనకి ఏదన్నా ద మోస్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్ప దాన్ని మూవ్ చేయకూడదు. సో, అలాంటి ప్లేస్లో దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. కోర్స్ మనం ఇన్వెస్టింగ్ టిప్స్ అనేవి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇది ద బేసిక్ బడ్జెటింగ్ రూల్ వచ్చేసి 50, 30, 20 రూల్ అనమాట. సో, ఐ హోప్ ఇది కొంచెం క్లియర్గానే చెప్పానని. సో, ఇంకేమైనా మీకు కొంచెం ఏమైనా చేంజెస్ సజెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ సజెస్ట్ మీ. సో, అండ్ ద నెక్స్ట్ థింగ్ విచ్ ఐ థాట్ టు ఎక్స్ప్లెయిన్ ఈస్ అబౌట్ ట్రాకింగ్ యర్ ఎక్స్పెన్సెస్ అండి. బడ్జెటింగ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వుడ్ బి ట్రాకింగ్ అవర్ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే ఈ డిజిటల్ ఎరాలోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి మనం ఎంతెంత స్పెండ్ చేస్తున్నాము అనేది వెరీ మైన్యూట్ థింగ్స్ కూడా మనం పేటిఎంలో, ఫోన్పేలో చేయడం వల్ల మన స్పెండింగ్ ప్యాటర్న్ అనేది చాలా డిస్టర్బ్ అయిందని నా ఫీలింగ్. సో, అఫ్ కోర్స్ అది మనం అప్గ్రేడ్ అవ్వడంలో తప్పేం లేదు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఏదైనా ఒక డిజిటల్ లెడ్జర్ లాగా ఒకటి మెయింటైన్ చేయండి. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ యాప్స్ అవైలబుల్. నేను ఏదైనా షేర్ చేయమంటే కూడా నేను షేర్ చేస్తాను. ఆ యాప్స్ని యూజ్ చేసి మనం డైలీ చేసే ఖర్చులో నైట్కి పడుకునే ముందు ఎవరైనా కానీ ఫోన్ చూడడం అనేది ఇట్స్ అన్అవాయిడబుల్. సో, ఫోన్ ఓపెన్ చేసి ఒక్క 5 నిమిషాలు ఈరోజు అంతా ఏమేమి ఖర్చులు చేసాం అనేది దాంట్లో ఎంటర్ చేసుకున్నాం అనుకోండి, మనకి మేబీ మంత్ ఎండ్ వచ్చేటప్పటికి మనకు క్లారిటీ వస్తుందేమో. లైక్ మనం ఎంత యూజ్ చేస్తున్నాం, ఎంత స్పెండ్ చేస్తున్నాం, దేని మీద ఎంతెంత స్పెండ్ చేస్తున్నాం, ఇలాంటి ఒక క్లారిటీ వస్తాయి అని చెప్పి స్పెండింగ్స్ అనేవి ట్రాక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బడ్జెటింగ్లో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ ద లాస్ట్ పాయింట్ నేను డిస్కస్ చేద్దాం అనుకున్నది ఏంటంటే ఇది కొంచెం సిలీగా అనిపించవచ్చు. బట్ నా దృష్టిలో అది ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది నాకు. అందుకే నేను షేర్ చేస్తున్నాను. మీకు అనిపిస్తే డెఫినెట్లీ యూ కెన్ టెల్ మీ. దీనిలో ఏంటంటే చిన్న చిన్న ఖర్చుల్ని కట్ డౌన్ చేయడం అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న ఖర్చులు అంటే ఎలా అంటే ఒక చాయ్ తాగడం అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సిగరెట్ కొట్టడం అయి ఉండొచ్చు. చాలామంది ఆఫీసులకు వెళ్ళినప్పుడు నాకే చాలామంది ఉన్నారండి, డైలీ చాయ్ తాగితే కానీ నా పని అవ్వదు అనుకుని రోజుకి 4-5 చాయ్లు తాగేవాళ్ళు ఉంటారు ఆఫీసులో. లేదంటే బ్రేక్ వచ్చిందంటే నేను సిగరెట్ తాగకపోతే అవ్వదు అని. కోర్స్ అది అలవాటు. బట్ దాన్ని కట్ డౌన్ చేసుకొని ఎంతో కొంత దాన్ని కట్ డౌన్ చేసుకుంటే అది కూడా మనకు సేవింగ్సే కదా అని. ఎందుకంటే రూపీ సేవ్డ్ ఈజ్ అ రూపీ ఎర్న్డ్ అనేది డెఫినెట్లీ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో, ఎలా అంటే ఇప్పుడు మొత్తం మన రియల్ కేస్ సినారియోలో ఈరోజు డిస్కస్ చేసుకున్న పాయింట్ని మనం అనలైజ్ చేసుకుంటే ఒక 75K శాలరీ వచ్చేవాడికి 15K సేవింగ్ చేయడం అనేది డెఫినెట్లీ పాసిబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే 50,000లో సర్వైవ్ అవ్వడం అనేది
ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. దాని ఏం పెద్ద మనం దాన్ని డిఫికల్ట్ అని చెప్పే సిచ్యువేషన్ అయితే కాదు. సో ట్రై చేయండి ఎంతో కొంత. బడ్జెటింగ్ రూల్ అనేది అప్లై చేయడానికి ట్రై చేయండి మీ రియల్ లైఫ్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నాకు కూడా తెలుస్తుంది సో ఎంతమంది ఉన్నారో ఫాలో అవుతున్నారు అని చెప్పి. సో దట్స్ ఇట్ అండి. రేపు ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.